అరుణాచలగిరి ప్రదక్షిణ కథ ముఖ్యంగా శివుడు మరియు పార్వతీదేవుల దివ్యలీలల చుట్టూ తిరుగుతుంది. ఇది అగ్ని ముడిపడి ఉన్న ఒక పవిత్ర ప్రదక్షిణ. ఇది 14 కిలోమీటర్లు. కొండ చుట్టూ శివనామ స్మరణతో తిరగడం ద్వారా కోరికలు నెరవేరుతాయని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజుల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది మనశ్శాంతిని, దైవిక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల కొండ చుట్టూ సవ్య దిశలో దాదాపు 14 కిలోమీటర్లు దూరం నడవడం. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న 8 లింగాల పేర్లు: ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. వీటిని సమిష్టిగా అష్టలింగం అని పిలుస్తారు. ఇంద్రలింగం తూర్పు దిశలో ఉంటుంది. అగ్నిలింగం ఆగ్నేయ దిశలో ఉంటుంది. యమలింగం దక్షిణ దిశలో ఉంటుంది. నిరుతిలింగం నైరుతి దిశలో ఉంటుంది. వరుణలింగం పశ్చిమ దిశలో ఉంటుంది. వాయులింగం వాయువ్య దిశలో ఉంటుంది. కుబేరలింగం ఉత్తర దిశలో ఉంటుంది. ఈశాన్యలింగం ఈశాన్య దిశలో ఉంటుంది. ఈ 8 లింగాల్లో ప్రతిదానికి ఒక అధిష్టాన నక్షత్రం ఉంటుంది మరియు శివుణ్ణి పూజించిన దేవుడు లేదా ఋషి పేరు పెట్టారు. ఈ ప్రదేశం నుండి దీన్ని తరచుగా చెబుతారు. ప్రతిదానికి ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక లక్షణం ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏదో ఒక రకమైన ప్రధాన జీవిత సమస్య లేదా అనారోగ్యానికి సహాయం అందించగలదు. అరుణాచలం చుట్టూ ఉన్న నవగ్రహాలు, 9 గ్రహాలు అని పిలువబడే గ్రహాల స్థానాల ఆధారంగా ఒక నిర్దిష్ట జ్యోతిష్యశాస్త్ర రోజున స్థానాలను నిర్ణయించారని సరం చెప్పారు. ఒకరి జీవితాన్ని 9 గ్రహాలు నియంత్రిస్తాయని ఒక నమ్మకం ఉంది. ప్రతి లింగం ఈ గ్రహాలలో ఒకదానిని సూచిస్తుంది. అన్నీ 9వ గ్రహం అయిన అరుణాచలాన్ని చుట్టుముట్టాయి. మీ జీవితంలో మీరు ప్రతి నవగ్రహం గుండా మరొకదానికి వెళతారని చెబుతారు. అష్టలింగాల ఆరాధన మీ జీవితంలోని గ్రహచక్రాల ద్వారా కదలడానికి మీకు సహాయపడుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.